ఇక తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ చిక్కుముడులు విప్పేందుకు అధికారులు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో వ్యాజ్యాలుండడంతో 4 ఏళ్లుగా ఈ వ్యవహారం అపరిష్కృతంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఎల్ఆర్ఎస్ వ్యవహారాన్ని కొలిక్కి తెస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పలు సమీక్షల సందర్భంగా చెప్పారు. మున్సిపల్ వ్యవహారాలపై ముఖ్యమంత్రి త్వరలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారని, అప్పటికే ఎల్ఆర్ఎస్ చిక్కులపై సీఎంకు నివేదిక అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎల్ఆర్ఎస్ పై ప్రస్తుతం హైకోర్టులో స్టే ఉంది. సుప్రీంకోర్టులో కూడా వ్యాజ్యం దాఖలైనా అది ఇంతవరకు అడ్మిట్ కాలేదని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు స్టే ఎత్తివేత కోసం అఫిడవిట్ దాఖలకు సీఎం నుంచి అనుమతి కోరాలని నిర్ణయించారు. హైకోర్టులోనే పరిష్కారాన్ని పొందడం ద్వారా లక్షల మంది దరఖాస్తుదారులకు వెసులుబాటు కల్పించినట్లు అవుతుందని ఓ అధికారి తెలిపారు. క్రమబద్ధీకరణ కోసం 2020 నుంచి 25 లక్షల మంది దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. ఫ్లాట్ల యాజమానుల్లో కొందరు ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టారు. మరికొంతమంది హైకోర్టు ఉత్తర్వుల మేరకు భవన నిర్మాణ అనుమతుల కోసం అదనపు ఫీజు చెల్లించి ఇల్లు నిర్మించుకున్నారు. ఏళ్ల కిందట స్థలాలు కొనుక్కున్న వారు ఇప్పుడు వాటిని విక్రయించుకొని కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలనుకుంటున్నారు. క్రమబద్ధీకరణ కాకుండా విక్రయిస్తే వాటికి రిజిస్ట్రేషన్లు అయ్యే పరిస్థితి లేకపోవడంతో కొనుగోలుదారులు ముందుకు రావడం లేదని, వచ్చినా తక్కువ మొత్తానికి అడుగుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలోనే ఎల్ఆర్ఎస్ దస్త్రాల పరిష్కారానికి ఉపక్రమించింది. దరఖాస్తుదారులకు స్థానిక అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. తర్వాత లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రక్రియ ఆగింది. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని త్వరగా పరిష్కరించుకుంటే రాష్ట్ర ఖజానాకు కొంత ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు సర్కార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ పై దృష్టి పెట్టింది. 2020 నుండి సుమారు 25 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆదాయాన్ని సమీకరించే స్కీమ్. ఈ అంశము హైకోర్టు నుండి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కారణంగా సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు క్లియరెన్స్ తీసుకొని సుప్రీంకోర్టు కూడా దీని క్లియరెన్స్ వచ్చింది. కాబట్టి ఈ అంశాన్ని హైకోర్టులో క్లియరెన్స్ చేసుకొని పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. కాబట్టి ప్రభుత్వము ఈ చర్యను ఎంత తొందరగా తీసుకుంటే అంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే మంచి మార్గం ఇది. అయితే గతంలో ధరణి సమస్యలతో ఆ ధరణి ఏర్పాటే పెద్ద సమస్యల కుంపడిగా మారి ఆ సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి కమిటీ వేసినట్టుగానే ఎల్ఆర్ఎస్ విషయంలో ఎక్స్పర్ట్స్తో ఇప్పటికే చాలా అంశాలపై చర్చ జరిగింది. కాబట్టి ప్రభుత్వము వెంటనే దీని మీద ఒక నిర్ణయం తీసుకొని దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ చేసి సమగ్రంగా అన్ని దరఖాస్తులను పరిశీలించి ఏదైతే ఇవాళ ప్రభుత్వానికి అధికారం అంటే ఆదాయం ఒకటే చూసుకోకుండా రేపు ఏ సమస్యలు అయితే ఈ ప్లాట్స్ విషయంలో కావచ్చు కొన్ని గందరగోళాలు ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్ విషయంలో కొన్ని గందరగోళాలు ఉన్నాయి. సో వాటన్నిటినీ సరిచేస్తూ మళ్ళీ సమస్యను పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా వాటిని ప్లాట్స్ రెగ్యులరైజ్ చేసి కార్యాచరణను వెంటనే అమలు చేసి లాంగ్ పెండింగ్ ఇష్యూ ఏదైతే ఉందో గత 4 సంవత్సరాలుగా ఈ సమస్య పెండింగ్లో ఉన్న కారణంగా ధరణి బాగా ఇబ్బందులకు గురి చేసిన కారణంగా ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఇవాళ ప్రైవేట్ భూములను కూడా దళితుల భూములను పేదల భూములన్నింటినీ కూడా ఇవాళ చిక్కుల్లో పడేసిన కారణంగా మళ్ళీ చిక్కుల్లో పడేయకుండా ఈ సమస్యను వెంటనే పరిష్కరించి దానికి లక్షలాది మంది ప్రజలకు ఒక రిలీఫ్ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ ఆదాయాన్ని సమకూర్చుకొని వాటికి ఏదైతే ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో పేదలకు సంబంధించిన పథకాలు ఏమున్నాయో ఆ పథకాలకు ఈ డబ్బు పెట్టుకునే విధంగా ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తే బాగుంటుంది. ఆ దిశగా ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు మళ్ళీ ఇట్లాంటి సమస్యలు వీటి ద్వారా వచ్చే సమస్యలకు కూడా ఫర్దర్గా వాటిని పరిష్కరించుకునే
వెసులుబాటును కల్పించే విధంగా ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తే తెలంగాణలో ఉన్న లాంగ్ పెండింగ్ ఇష్యూని పరిష్కరించడం కాకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా సమకూర్చే విధంగా ఉంటుంది.